జగనన్న ఇళ్ల పట్టాల జాతరను రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. అన్ని అడ్డంకులను ఎదుర్కొని చంద్రబాబు కుట్రలకు సమాధానం చెబుతూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం ఇళ్ల పట్టాలిచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బెదరకుండా వెనకడుగు వేయకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తూ వేలాది మంది ఇళ్ల పట్టాలు అందించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లలో అర్హులైన 25,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎంపీ భరత్. లబ్ధిదారుల కోసం గతంలో రాజానగరం మండలం బూరుగుపూడి వద్ద 585 ఎకరాల భూమి సేకరించారు. కానవరం, పల్లకడియం, వెలుగుబంద ప్రాంతాల్లో కూడా స్థలాలను గుర్తించారు. నిధుల విషయంలో రాజీ పడకుండా సేకరించారు. వెలుగుబందలో దాదాపు 13,000 మందికి పట్టాలు పంపిణీ చేశారు. గృహ నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. బూరుగుపూడిలో 25,000 మంది లబ్ధిదారులున్నట్టుగా గుర్తించారు. వారి ఇళ్ల పట్టాల పంపిణీ కోసం భూసేకరణ కోసం ప్రయత్నిస్తుండగానే సేకరించనున్న భూములపై చంద్రబాబు అండదండలతో కొంతమంది కోర్టులను ఆశ్రయించారు. దాంతో పట్టాల పంపిణీకి ఆటంకాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు పాలనలో సెంటు భూమి కొనల పేదవాడి కోసం, చంద్రబాబు నాయుడు పాలనలో 10 ఏళ్లు సెంటు భూమి కొనల పేదవాడి కోసం. ఇవాళ ఏదైనా టిట్కో అటువంటి చేసిన రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేసిన భూమిలో చేశారు తప్ప భూమి కొని మీకు ఇవ్వాలని ఆలోచన చేయలేదు. కానీ మీ అన్న జగన్ అన్న నీ పేరున 10 లక్షల విలువైనటువంటి భూమిని రాసిస్తున్నాడు. నీకు అమ్ముకునే హక్కు కూడా ఇస్తున్నాడు. ఇది దేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక అంశం. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం ప్రకారం ఎంపీ భరత్ కృషి చేసి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగించి ఎట్టకేలకు భూములను సేకరించారు. తాజాగా 25,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసిన సీఎం జగన్ ఎంపీ భరత్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇప్పుడు కూడా సొంత స్థలం కొనుక్కుంటానన్న ఆశ లేదండి నాకు అసలని. మరి జగన్ ద్వారా చెప్పలేనండి అసలు. ఆ బాబుని ఎత్తుకొని అలా చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే. నేను చాలా ఆనందపడుతున్నానండి. సొంత ఇల్లు కట్టుకోవాలని, అందులో ఉండాలని నా ఆశ ఆ బాబుతోటి. ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జగన్. రాజమండ్రిలో ఇళ్ల పట్టాల జాతరకు లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ నుంచి సుబ్రహ్మణ్య మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెగ్నెంట్ తో ఉండి కూడా తిరిగాను జన్మభూమి కమిటీలో. కనీసం ఒక పేరు కూడా రాలేదండి నాకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇల్లు వచ్చిందనేసి పేరు కూడా వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తర్వాత కోర్టు కేసులో పడిందని కొంచెం బాధపడినా కనీసం ఈ పేరైనా వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ అసలు పేరు కూడా రాలేదు కదా అనేసి నేను ఇదయ్యానండి. రావేమో అని అనుకున్నాము. కానీ ఈరోజు మాకు పట్టాలు ఇచ్చి జగన్ గారు మమ్మల్ని ఎంతో ఘనంగా ఉంచాలని మమ్మల్ని చూసినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. లబ్ధిదారుల ఆనందోత్సాహాల మధ్య జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీని ఘనంగా నిర్వహించారు. 25,000 మందికి పూర్తి స్థాయిలో పట్టాలు అందించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ పంపిణీ పూర్తి చేశారు. 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతా ఉంది. మీకు అందరికీ కూడా డ్రా ద్వారా ఎక్కడెక్కడ స్థలాలు వచ్చాయి అనేది మీకు అందరినీ కూడా తీసుకువెళ్లి అధికారులు, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, వారు పూర్తి బాధ్యత తీసుకుని మీకు ఎక్కడెక్కడ స్థలాలు వచ్చినాయో ఆ లేఅవుట్ల దగ్గరికి తీసుకెళ్లి ఇప్పుడు ఆల్రెడీ మీకు పట్టాల్లో ఫలానా ప్లాట్ నంబర్ వచ్చింది అని చెప్పి మీకు కేటాయించడం జరిగింది. ఇవాళ నిజంగా ఎంత ఆనందం అనిపిస్తా ఉందోనంటే నేను మాటల్లో చెప్పలేను. జగనన్న తమకు మంజూరు చేసిన ఇంటి పట్టా చేతికి వస్తుందో లేదోనని తీవ్ర ఆందోళన చెందామని, ఎంపీ భరత్ చొరవతో ఇళ్ల పట్టాలు అందుకున్నామని సంబరపడుతున్నారు లబ్ధిదారులు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, వసతి దీవెన వచ్చింది. రాజమండ్రికి అసలు ఆ పట్టాలు రాకుండా చేద్దామని చాలా మంది చాలా విధాలుగా ప్రయత్నించారు. ఇవ్వరేమో అని మేము కూడా అనుకున్నాం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మన ఎంపీ భరత్ గారు ఎలాగైనా సరే ఎలక్షన్ ముందు ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళాలని ఆయన సంకల్పాన్ని జయం చేసుకున్న జగనన్న గారికి జై జై జగన్, జై జగన్. రాజమండ్రి వాసుల సొంతింటి కల నెరవేర్చడానికి సీఎం జగన్ ఏకంగా 300 కోట్లు మంజూరు చేశారని ఎంపీ భరత్ వెల్లడించారు. మనసుంటే మార్గముంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు నిరూపించారు. వివిధ కారణాలతో ఏళ్ల తరబడి నిలిచిపోయిన పట్టాల పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.
కోనసీమలో చమురు సంస్థల విస్తరణతో ఉపాధి కోల్పోయిన మత్స్యకారుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి 5 ఏళ్లలో 625 కోట్ల రూపాయల పరిహారం అందించి వేలాది మంది మత్స్యకారుల మనసు గెలుచుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అందని నష్టపరిహారం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎలా అందింది? మత్స్యకారుల సంతోషానికి కారణం ఏంటి? సాక్షి స్పెషల్ స్టోరీ. తూర్పు తీరం చమురు సహజవాయు నిక్షేపాలకు ప్రధాన కేంద్రం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఓఎన్జీసీతో పాటు రిలయన్స్, కేన్ ఎనర్జీ, ఎస్ఆర్ గుజరాత్, అదేవిధంగా జిఎస్పిసి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా దాదాపు 15 సంవత్సరాల క్రితం ఇక్కడ డ్రిల్లింగ్ ఆయిల్ నిక్షేపాల కోసం ప్రారంభించాయి. జిఎస్పిసి చేస్తున్న పనుల వల్ల, చేపట్టిన తవ్వకాల వల్ల దాదాపు తీర ప్రాంతంలో అటు ముమ్మడవరం నియోజకవర్గం, రామచంద్రాపురం నియోజకవర్గంలో సంబంధించి 8 మండలాల ప్రజల ముఖ్యంగా మత్స్యకారులకు వేటకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల ప్రజలు ఖచ్చితంగా జిఎస్పిసి తమకు పరిహారం చెల్లించాలని 15 సంవత్సరాల క్రితం డిమాండ్ చేయడం జరిగింది. ఈ డిమాండ్ నెరవేరి ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తామన్న ఆ సంస్థ కాస్త ఓఎన్జీసీలో తర్వాత విలీనం అయిపోవడం జరిగింది. మత్స్యకారులకు ఇస్తామన్న 80 కోట్ల రూపాయల పరిహారం అయితే రాలేదు. తూర్పు తీరం కేజీ బేసిన్లో ఉన్న అపార చమురు, సహజ వాయువు నిక్షేపాలను వెలికితీసేందుకు గత 3.5 దశాబ్దాలుగా అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఓఎన్జీసీ ఆన్షోర్, ఆఫ్షోర్లో తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున చేపడుతోంది. ఒక్క కోనసీమలోనే ఓఎన్జీసీకి 200కు పైగా చమురు బావులు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం తాళరేవు మండలం మల్లవరం గ్రామం కేంద్రంగా గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా చమురు, సహజ వాయువు అన్వేషణ మొదలుపెట్టింది. ఈ సంస్థ చేపట్టిన కార్యక్రమాల కారణంగా స్థానికంగా ఉండే మత్స్యకారులకు వేట సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వీరంతా ఆ సంస్థ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఉపాధి పోతోంది కాబట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో కొద్దో గొప్ప చెల్లించిన ఆ తరువాత ఈ సంస్థ ఓఎన్జీసీలో విలీనమైపోవడంతో మత్స్యకారుల నష్టపరిహార సమస్య మళ్లీ మొదటికొచ్చింది. ఉపాధి లేక నష్టపోయిన మత్స్యకారులకు కోట్ల రూపాయల పరిహారం చెల్లించాల్సి ఉన్నా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఎవరికీ పరిహారం అందలేదు. జిఎస్పిసి సంస్థ మత్స్యకారులకు ఇస్తామన్న పరిహారం చెల్లించాలని గతంలో ఏ ప్రభుత్వం ఆదేశించలేకపోయింది. 2009 నుంచి తమకు పరిహారం అందుతుందని మత్స్యకారులు ఎదురు చూశారు. గత తెలుగుదేశం పాలనలో పరిహారం గురించి అడిగితే జిఎస్పిసి సంస్థ నష్టాల్లో ఉందని చెప్పి తప్పించుకున్నారు. దీంతో ఓవైపు చేపల వేట సరిగా లేక, మరోవైపు నష్టపరిహారం అందక వేలాది మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. కొన్నాళ్ల తర్వాత కాట్రేనికోన మండలం బలుచుతిప్ప, మగసానితిప్ప గ్రామాల పరిధిలో గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ కార్యకలాపాలు చేపట్టింది. మళ్లీ వేలాది మంది మత్స్యకారులకు వేట సమస్య ఎదురైంది. విశాలమైన పర్ర ప్రాంతం ఉన్న ఓఎన్జీసీ డ్రెడ్జింగ్తో మత్స్య సంపద కనుమరుగైంది. ఈ విషయం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఈ సమస్యను సీఎం జగన్ వద్దకు తీసుకువెళ్లారు. ఉపాధి నష్టపోయిన వారికి ఓఎన్జీసీ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ఓఎన్జీసీ సంస్థ పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, అధికారులతో ఇక్కడ మా స్థాయిలో చర్చలు జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాంతంలో మీ వల్ల జరుగుతున్నటువంటి ఆ నష్టాన్ని భర్తీ చేస్తేనే మీరు కార్యకలాపాలు చేసుకోవడానికి అనుమతిస్తామని చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచారు. అధికారుల్ని మమ్మల్ని కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఎదుర్కొండానే ఉన్నారు. ఆయన చెప్పారు, సతీష్ అడిగే దాంట్లో ఆ వాదనలో నిజముంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వేట మీద జీవనం సాగిస్తున్న వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, కంపెనీ వాళ్ళు కూడా దానికి ఒప్పుకుని పనులు ప్రారంభించిన లగాయతు మళ్ళీ పూర్తయ్యే వరకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని మీరు రాసి రిటర్న్గా కమిట్ అయితేనే పనులు ప్రారంభం చేసుకోండి అని చెప్పి డైరెక్ట్గా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పినప్పుడు అది నిజమే కదా, మీరు 6 నెలల్లో చేసుకుంటే 6 నెలల్లో కంప్లీట్ చేసుకోండి, లేదు 9 నెలల్లో పని ఉంటే 9 నెలల్లో మీరు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పారు. ఓఎన్జీసీ కార్యకలాపాలు జరుగుతున్న సమయానికి ముమ్మడివరం నియోజకవర్గంలో 4 మండలాల పరిధిలో నివసించిన 23,400 కుటుంబాలకు గడిచిన 4 ఏళ్లుగా నష్టపరిహారం అందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఇప్పటి వరకు 2,07,000 రూపాయలు పరిహారంగా అందింది. ఉద్యమం చేసి, ఆందోళన చేసి, నిరాహార దీక్షలు చేయడం జరిగింది. 103 రోజుల తర్వాత నెలకు 6,750 రూపాయలు చొప్పున ఒప్పందం కుదుర్చడం జరిగింది. ఆ ఒప్పందం కుదిర్చిన తర్వాత 1 నెల వేసిన తర్వాత మళ్ళీ 5 నెలలకు ఒకసారి వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 47,000 రూపాయలు పెండింగ్ అమౌంట్ ఉంటే అది వేయడం ఆఫ్ చేసేసి కంపెనీ వారు మరి చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నటువంటి పొన్నాడు సతీష్ గారు రెండవసారి ఎమ్మెల్యేగా అయ్యి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఎలా ఒప్పించారో మాకైతే మా ప్రజలకు ఇక్కడ తెలియదు. కానీ మరి రావాల్సినటువంటి 80 కోట్ల రూపాయలు పెండింగ్ ఏదైతే ఉందో మరి జిఎస్పిసి వారు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ముమ్మడివరంలో అది పెద్ద బహిరంగ సభ పెట్టి ఇక్కడ 8 మండలాల్లో
నష్టపోయినటువంటి వాళ్ళకు 80 కోట్ల రూపాయలు ఇప్పించడం జరిగింది. నష్టపరిహారం కింద బాధిత మత్స్యకారులకు 5వ విడతలో 160 కోట్ల రూపాయలు అందజేశారు. సీఎం జగన్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్లు తీసుకున్న చర్యలతోనే తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉన్నాయని వారంతా చెప్తున్నారు. అంటే రాదనుకున్నాం, అసలు ఈ పరిహారం ఇదైతే రాదనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పొన్నాడ సతీష్ గారు, జగన్మోహన్ గారు మళ్ళీ మాకు అనుకూలంగా చెప్పడం, మాట ఇవ్వడం అన్నీ జరిగినాయి. మళ్ళీ అనుకున్న ప్రకారంగా 6 నెలల తిరగకముందు మళ్ళీ అమౌంట్ 80 కోట్లు కూడా రావడం జరిగింది. 24,700 కుటుంబాలకు ఇక్కడ పూర్తి స్థాయిలో పరిహారం 5 ఏళ్ల పాటు అందింది. ఇప్పుడు ఇంకా ఓఎన్జీసీ పనులు చేస్తుంది. అంటే మళ్ళీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 6వసారి కూడా వీళ్ళకి పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అటు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎన్నాళ్ళు ఎక్స్క్వేషన్ జరిగితే వీళ్ళకి వేట అన్నాళ్ళు సమస్య వస్తుంది, ఖచ్చితంగా అన్నాళ్ళు కూడా పరిహారం చెల్లించాలనేది వారి ఒప్పందంలో ఉంది. కాబట్టి ఓఎన్జీసీ ద్వారా ఇప్పటికే పూర్తి స్థాయిలో 625 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించాం. అది రావటం వల్లే తాము ఇన్ని సంవత్సరాలు నిలబడగలిగామని, తమ కుటుంబాలు సురక్షితంగా ఉన్నాయి అంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చేసిన కృషి ఫలితమేనని వీళ్ళంతా చెప్తున్నారు. బలుస్తెప్ప గ్రామం నుంచి విడిచేసిన హరీష్ ఫర్ సాక్షి.